విశాఖకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు అవయవ దానం చేశారు. సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురి కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. సత్యనారాయణ కాలేయాన్ని హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ మధ్య కాలంలో తరచుగా వింటూ ఉన్నాం అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావటం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పాలి. సో సత్యనారాయణకి సంబంధించి అప్డేట్స్ ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? హరి, గుడ్ మార్నింగ్ హరి. 2 రోజుల క్రితం వైజాగ్లో రోడ్ యాక్సిడెంట్కి గురైనటువంటి సత్యనారాయణ నిన్న మధ్యాహ్నం బ్రెయిన్ డెడ్ గురి కావడంతో అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అతని వైజాగ్లో అతను యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ లక్డీ కపుల్లోని గ్లోబల్ హాస్పిటల్ బృందము వైజాగ్ చేరుకొని అక్కడ అతని యొక్క లివర్ను తొలగించడం జరిగింది. అక్కడి నుంచి హుటాహుటిన నిన్న మధ్యాహ్నం నుంచి తీసుకున్న తర్వాత ఇవాళ తెల్లవారుజామునే ఆ లివర్ను ఇక్కడ హైదరాబాద్ చేర్చడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఉదయం 9:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ జరుగుతుంది. అక్కడి నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరం 20 నిమిషాల్లోనే ఇక్కడికి తీసుకొచ్చారు లక్డీ కపుల్కి. ఇప్పుడు మనం ప్రస్తుతం లక్డీ కపుల్లో చాలా ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియా. దీన్ని మొత్తం ఆల్మోస్ట్ అంతా క్లియరెన్స్ చేసి ఇక్కడ ఎటువంటి అంబులెన్స్కి ఎటువంటి డిస్టర్బ్ కలగకుండా పూర్తి స్థాయిలో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అది చాలా 20 మినిట్స్లోనే, చాలా తక్కువ సమయంలోనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఆ లివర్ని శంషాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. దీనికోసం శంషాబాద్ నుంచి మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు పీవీఆర్ ఫ్లైఓవర్ నుంచి లక్డీ కపుల్ మెహదీపట్నం ఈ ప్రాంతాన్ని మొత్తము బ్లాక్ చేసేసి అక్కడ గ్రీన్ వే కోసం గ్రీన్ వే ఏర్పాటు చేశారు. లక్డీ కపుల్కు హరి శివశంకర్, పీవీఆర్ హైవే దిగిన తర్వాత ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అంత ట్రాఫిక్లో కూడా పోలీస్ సమన్వయంతో 20 నిమిషాల్లో అక్కడికి రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో పోలీసులను అభినందిస్తున్నారా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? డాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే తీసుకొచ్చారు. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే ఇక్కడ దాదాపు 67 సంవత్సరాలు ఒక రిటైర్డ్ ఇంజనీర్కు ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అయితే వీలైనంత తక్కువ సమయంలో ఈ లివర్ను ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కోసం వచ్చి పోలీసులను సాయం కోరారు. వాళ్ళు కూడా చాలా తక్కువ సమయంలో ఇక్కడ తీసుకురావడానికి డాక్టర్లు కూడా అభినందిస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా అంటే 6-7 గంటల్లోనే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పారు. దాదాపు 15 మంది డాక్టర్ల బృందము ఈ ఆపరేషన్లో పాల్గొంటుంది. అయితే వీలైనంత సమయంలో ఆ రిటైర్డ్ ఇంజనీర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది కూడా చెప్తా ఉన్నారు. కొంచెం కాన్ఫిడెంటియల్ కాబట్టి అది ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు. వీలైనంత త్వరగా అంటే 6-7 గంటల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం పూర్తి చెప్తున్నారు హరి డాక్టర్లు అయితే. ఓకే శివశంకర్, సో మళ్ళీ మేము మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు ఈ లివర్ను బయటికి వచ్చేసాడు. అంతా బయటకు వచ్చేసాడు. అవయవ దానంకు ముందుకొచ్చిన సత్యనారాయణ కుటుంబ సభ్యులంటూ వార్త అందుతోంది. ఓ కిడ్నీ విశాఖ 7 హిల్స్ హాస్పిటల్కి, మరొకటి హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్కి లివర్ని కూడా ఇక్కడ అవయవ దానంలో భాగంగా పంపించినట్టు తెలుస్తోంది. సో పొద్దున 9:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరిన ఈ లివర్ ఏదైతే ఉందో దాన్ని అతి తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్డీ కపుల్లో ఉన్న గ్లోబల్ హాస్పిటల్స్కి కేవలం 15 నుంచి 20 నిమిషాల లోపు తీసుకురావడం జరిగింది. దీన్ని డాక్టర్లు అభినందిస్తున్నారు. ఈ కాలేయం ఏదైతే ఉందో దీన్ని ఒక రిటైర్డ్ ఇంజనీర్కి అమరుస్తున్నారంటూ చెప్తూ ఉన్నారు. దీనికి పోలీసుల సాయం కోరటం, వాళ్ళు దానికి తగినట్టుగా సహకరించడం, కేవలం 15-20 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గ్లోబల్ హాస్పిటల్కి తరలించడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అవయవ దానానికి దాతలు ముందుకు రావటం, మరొకరికి ప్రాణాన్ని ఇవ్వటం నిజంగా మంచి పరిణామం అని చెప్పాలి.